స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అగౌరవపరచడమని అవమానించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని కూని చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్పీకర్ది ప్రజా వ్యతిరేక తీర్పు అని పేర్కొన్నారు. ఒకరేమో ఒక పార్టీ సింబల్ పై పోటీ చేశారని, ఇంకొకరు ఆ పార్టీకి ప్రచారం చేశారన్నారు. ప్రజలు ఇదంతా చూశారని రామచంద్రరావు తెలిపారు. దానం కడియం అనర్హతపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే తీర్పుగా ఆయన పరిగణించారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని, ఆ సమయంలో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ఈ అంశంపై రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలోనే అదే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితిలో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. ఈ తీర్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రామచంద్రరావు స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది కూడా ఫిరాయించలేదు అనేటటువంటి తీర్పు ఏది ఇచ్చారో, ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన తీర్పు ఏతుందో, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో అదే 6 నెలల లోపలే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసి వేరే పార్టీతో పోటీ చేసి స్పష్టంగా ప్రజలు చూసినటువంటి మన కళ్ళ ముందు కనబడినా కూడా మరి స్పీకర్ గారు దాన్ని ఇది పార్టీ ఫిరాయింపు గారు కాదు అనేటటువంటి ఒక మాట చెప్పిన ఉందో, ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్కు ప్రచారం చేసినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఏదైతే తీర్పు ఇచ్చారో, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు ఇది. ఈ తీర్పు ఏది ఉందో, నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీ నాన్నగారే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అప్పుడు 10th షెడ్యూల్లో దాన్ని యాంటీ డిఫెక్షన్ను అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. మరి అటువంటి మీరు రాజ్యాంగం రోజు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు జేబులు వేసుకొని, మరి అటువంటి రాజ్యాంగాన్ని మీ పార్టీ యొక్క సభ్యులు, మీ పార్టీ సంబంధించిన గవర్నమెంట్లో స్పీకర్ ఈ తీర్పుని మీరేం చేస్తారు? నేను మిమ్మల్నే సూటిగా అడుగుతున్నాను.